90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మార్చి 29 రోజు సూర్యగ్రహణం ఉంది అని అంటూ ఉన్నారు. నిజంగానే అది మనకు ఉందంటారా? లేదు అంటే ఎక్కడెక్కడుంది? ఆ రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలంటారు? మార్చ్ 29వ తారీఖు శనివారం నాడు పాక్షిక సూర్యగ్రహణము అని పిలువబడేటువంటి గ్రహణము మనకి లేదు. భారతదేశంలో మనకు ఎక్కడా కూడా సూర్యగ్రహణం కనబడదండి. సో దానికి సంబంధించి జాగ్రత్తలు కానీ, పరిహారములు కానీ, దానములు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ జాగ్రత్తలు కానీ, గ్రహణ నియమాలు కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆచరించాల్సిన అవసరం లేదు. అయితే ఈ గ్రహణం ఏ ఏ దేశాలకు ఉంది అంటే ప్రధానంగా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అమెరికా ప్రాంతాల్లో ఉత్తర అమెరికాకి, దక్షిణ అమెరికాకి, తర్వాత నార్త్ ఏషియాలో ఉత్తర ఏషియా ప్రాంతంలోనూ, యూరప్ అంతా కూడా కనబడుతుంది. ఆఫ్రికా ప్రాంతం అంతా కూడా కనబడుతుంది. గ్రీన్లాండ్ ప్రాంతంలోనూ, ఐస్లాండ్ ప్రాంతంలోనూ వాళ్ళకి ఖచ్చితంగా పాక్షిక సూర్యగ్రహణం ఉంది. ఆ మాట వాస్తవము. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి దేశాల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ఎలాంటి నియమాలు గురువు? ప్రధానంగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే కనుక జాగ్రత్త వహించాలి. గ్రహణం పట్టే 3 గంటల దగ్గర నుంచి భోజనం కానీ ఏది కూడా తినకూడదు. తరువాత ఏమిటంటే బయటికి రావడం కానీ, ఆకాశం వైపు సూర్యుని దర్శనం చేసుకోవడం కానీ ఏది చేయకూడదు. తరువాత తినేటువంటి పదార్థాల విషయంలో అన్ని విషయాలను గ్రహణ నియమాలన్నీ కూడా జాగ్రత్త వహించాలి. పట్టడానికి ముందు స్నానము, పట్టిన తరువాత స్నానము చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం లాంటివి, ఒకసారి సంప్రోక్షణ చేసుకోవడం లాంటివి, నెగిటివ్ ఎనర్జీ లేకుండా అన్నిటినీ కూడా పాజిటివ్గా మార్చుకోవడం కోసం సాంబ్రాణి వెలిగించడము, ఇంట్లో భగవత్ నామస్మరణ చేయడము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లాంటివి ఖచ్చితంగా చేయాలి. అయితే ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయాల్లో కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా హైగా ఉంటుంది. ఆ టైంలో అందుకనే ఏ మంత్రాన్ని చదివినా పురస్చరణ చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్తారు. ఉదాహరణకి మీకు గురువు ద్వారా ఎవరైనా మంత్రాన్ని ఉపదేశంగా ఇచ్చినట్లయితే, లేదా ఎవరైనా సరే ఏ మంత్రాన్నైనా నిత్యం దేవతార్చనలో ఇంట్లో పూజ చేసుకునే అలవాటు ఉంటే, లేదా మీకు ఏదైనా సమస్య ఉంటే, ఫర్ సపోజ్ మీకు విపరీతమైన అప్పులున్నాయి అనుకోండి, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని గ్రహణం పట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు చదువుతూనే ఉండండి. ఆ మంత్రం మీకు సిద్ధిస్తుంది, అప్పులన్నీ తీరిపోతాయి. లేదా మీకు అమ్మవారి మీద పరమ భక్తి ఉందనుకోండి, గ్రహణం పట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని చదువుతూనే ఉండండి. అమ్మవారి యొక్క మంత్రసిద్ధి మీకు కలుగుతుంది. తరువాత ఇది ఎవరు ఆచరించాలి? గ్రహణము ఎవరైతే ఆ దేశాల్లో ఉంటున్నారో, ఆ గ్రహణం పట్టేటువంటి దేశాల్లో వాళ్ళు గ్రహణ సమయంలో ఆచరించాలి. లేదు ఇంకా మాకు హై ఎనర్జీ కావాలి అనుకున్న వాళ్ళకి మార్చి 29 రాత్రి నుంచి మార్చి 30 అంతా కూడా షష్టగ్రహ కూటమి 12వ స్థానంలో పడుతోందని తరువాత అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ యూనివర్స్లో మీరు ఒక్కసారి చూస్తే డీటెయిల్డ్గా ద ఒరిజినల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశి కాస్మిక్ రాశి అంటే ధర్మ 9వ స్థానం నుంచి 12 వరకు ఉండేటువంటి స్థానాల్ని ధర్మ, అర్థ, కామ, మోక్ష స్థానములు అంటారు. 9వ స్థానం ధర్మస్థానము అంటే దానము చేసేటువంటిది. 10వ స్థానము అర్థస్థానము డబ్బు సంపాదించేటువంటిది. కామము అంటే 11వ స్థానం కామస్థానము కోరికలు సిద్ధింపచేసేటుకునేటువంటిది. 12వ స్థానము మోక్షస్థానము అంటే అనదర్ డైమెన్షన్కి తీసుకువెళ్ళేటువంటిది మోక్షము అని అంటే. సో ఆ 12వ స్థానంలో ద ఒరిజినల్ 12th హౌస్ అయిన మీనము రూల్డ్ బై జూపిటర్ అండి. అంటే దేవ గురువు, కాస్మిక్ ఎనర్జీ, మంత్రసిద్ధి కలగాలంటే గురుబలం ఉండాలి. ఆ గురువు ఉన్నటువంటి స్థానంలో ఆ రాశిలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి పట్టడము, అది 12th హౌస్ మోక్షస్థానం అవ్వడము చాలా విశేషము. నిజానికి ఆ రోజున యోగులు కానీ, సిద్ధులు కానీ, తపస్సు చేసుకునే వాళ్ళు కానీ, మెడిటేషన్లో ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు కానీ, కుండలిని జాగరణ చేసిన వాళ్ళు కానీ బయట ఎక్కడా కనబడరు. ఆ టైంని అస్సలు వదులుకోరు. సో ఎవరైనా సరే మాకు ఈ కోరిక ఉంది, ఈ సమస్య ఉంది అనుకున్న వాళ్ళు, డబ్బు కావాలి అనుకునే వాళ్ళు ఒక మంత్రం చెప్తాను, ఖచ్చితంగా జపం చేయండి. ఆ రోజంతా ఉపవాసం ఉన్నా పర్వాలేదు, లేదా నిష్టగా ఉంటూ భక్తి శ్రద్ధగా మనసా వాచా కర్మణ మంత్రాన్ని జపం చేయడం. ఒకటే మంత్రము శ్రీం అనేటువంటి బీజాన్ని మానకుండా ఎవ్వరు మార్చి 30వ తారీఖు ఉగాది నాడు జపం చేసినా వాళ్ళందరికీ కూడా డబ్బు, ఆనందము, సుఖము, సంతోషము, ఐశ్వర్యము వెంటనే ఇమీడియట్ రిజల్ట్స్ కనబడతాయి. ఎవరైనా సరే మీకు ఆర్థిక ఇబ్బందులున్నా శ్రీం బీజం చేయండి.
మానకుండా ప్రతి నిత్యం వాళ్ళ శ్రీం అంటూనే ఉండండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయండి, మీరు నమ్మరు. అలాంటి రిజల్ట్స్ అంతటి కాస్మిక్ ఎనర్జీ మార్చి 30వ తారీఖున పట్టబోతోంది. సో తప్పకుండా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఆ మంత్రాన్ని తప్పకుండా జపం చేయండి. తరువాత ఎవరైనా సరే ఆ రోజున ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి, లేకపోతే కోర్టు సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి, లేదు అనుకుంటే శత్రువులు చాలా ఎక్కువగా ఉన్నారు, అది ఆరోగ్య సమస్యల రీత్యా, అప్పుల రీత్యా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నాయనుకున్న వాళ్ళు ఆదిత్య హృదయము తప్పకుండా తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం అనే మొదలయ్యేటువంటి ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని మానకుండా ఈవెన్ ఉమెన్ కూడా ఖచ్చితంగా చదవచ్చండి. ఖచ్చితంగా చదవాలి అని చెప్తోంది శాస్త్రము. ఆ రోజున మానకుండా ఒక 11 సార్లు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఎవరికైతే ఈ యొక్క బిజినెస్లో కానీ కార్యసిద్ధి అనుకున్న పని అనుకున్నట్టుగా అయిపోవాలి అనుకున్న వాళ్ళు గణపతి షోడశనామ స్తోత్రం ఉంటుంది. గణపతి షోడశనామ స్తోత్రము 16 నామాలతో గణపతిని వర్ణించడము, అది చదవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఏ పని పట్టుకున్నా అందులో విజయాన్ని పొందుతారు తప్పకుండా. ఇంకొక విషయం చెప్తాను, ఎవరైనా నాకు ఈ పనిలో ఆటంకాలు వస్తున్నాయి, నాకు ఈ పని చేయలేకపోతున్నాను, సక్సెస్ రావట్లేదు, కావాలని నన్ను తొక్కుతున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళు శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రము అని ఉంటుంది. అమ్మవారి ఖడ్గానికి ఎలా అయితే తిరుగులేదో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదివిన వాళ్ళకి అలా తిరుగుండదు. ఎలాంటి పనైనా దిగ్విజయంగా పూర్తవుతాయి, ఎలాంటి అప్పులైనా తీరిపోతాయి. అమ్మవారు ఆదిశక్తి యొక్క సంపూర్ణ అనుగ్రహము శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదవడం వల్ల, అది కూడా మార్చి 30వ తారీఖున ఎస్పెషల్లీ చదవడం వల్ల లభిస్తుంది. 9 సార్లు కానీ 18 సార్లు కానీ 27 సార్లు కానీ ఈవినింగ్ టైం పారాయణ చేయండి. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని, ఒక కొత్త గుడ్ రిజల్ట్స్ని, ఒక లక్ని మీరు చూస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మరి ఎవరికైనా కూడా ఇలా షష్టగ్రహ కూటమి వల్ల మాకు ఎఫెక్ట్ ఉంది, మేము మా పర్సనల్ చార్ట్ మీకు చూపించుకొని దానికి తగ్గట్టుగా మేము పరిహారాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? తప్పకుండా అమ్మా, ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది గోచార అంశము, ఇంకా డిస్కస్ చేసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్లో చాలా ఉంటుంది. అది బికాస్ 60% మీ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీ సమస్య ఏదైనా, కోరిక ఏదైనా, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీలో వెళ్ళాలి, ఏ కోరిక, నాకు ఇలా అప్పులు ఉన్నాయి, సమస్యలు ఏమైనా, గోచారము మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. తర్వాత ఏదైనా దోషాలుంటే తగిన శాంతి పరిహారములు ఆచరింపచేసి మీతో ఆ మంత్రోపాసన మీతో చేయించి తప్పకుండా మంచి రిజల్ట్స్ వచ్చేంత వరకు మీతో ట్రావెల్ చేసి ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.